వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్కి సిట్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే దానికి సంబంధించి 2 పేజీల సుదీర్ఘమైనటువంటి లేఖ రాసి దాంట్లో తన లా పాయింట్లని మెన్షన్ చేస్తూ 160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం నా నివాసంలోనే మీరు విచారణ చేయాలి. 65 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళని మీరు స్టేషన్కి తీసుకెళ్ళడానికి లేదు, ఇంటికి వచ్చే విచారించండి. నేను మీకు అడ్రస్ ఇచ్చాను ఆల్రెడీ, ఎక్కడికి రావాలనేదని ఎర్రవల్లి ఫామ్ హౌస్కి సంబంధించి చెప్పారు. అయ్యా, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాదు, మీరు నందీనగర్లో నివాసానికి రండి. ఏదైతే మీరు అసెంబ్లీకి సంబంధించి శాసనసభ్యుడిగా అడ్రస్ ఇచ్చారో ఇక్కడ ఉంటున్నాను అని దీనికే ఇవ్వండి. అలాగే సిట్ విచారణ అనేది భాగ్యనగరానికి హైదరాబాద్కి మాత్రమే పరిమితం చేశారు అనేటువంటి పాయింట్ కూడా తీసుకొచ్చి ఇది కక్షపూరితం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, మొత్తానికి ఇది అయ్యింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు విచారణకి సిద్ధంగా ఉండాలి అని చెప్పి నందీనగర్లో, ఎర్రవల్లిలో కాదు, నందీనగర్లోనే మీరు రావాలి, విచారణకి సిద్ధంగా ఉండండి అని చెప్పి మళ్ళీ నోటీసులు ఇచ్చింది. అయితే దీని మీద కేసీఆర్ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి తెలుస్తోంది. నివాస స్థలానికి సంబంధించినటువంటి వివాదాన్ని ఇక్కడ తీసుకొస్తూ నేను ఎర్రవల్లిలో నివాసం ఉంటున్నాను ఎన్నికల తర్వాత నుంచి కూడా, మీరు కావాలంటే చూసుకోవచ్చు నా వేరే బౌట్స్, నేను ఇక్కడికి ఉన్నాను, నాకున్నటువంటి కారణాలు అనారోగ్య కారణాలు కావచ్చు, లేదు అంటే పార్టీ కార్యకలాపాలు దీనికి సంబంధించి కావచ్చు, నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఇక్కడికే రమ్మన్నాను, బట్ వాళ్ళు అక్కడికి రానంటున్నారు, విచారణ ఇక్కడే జరిగేలా చూడండి అని కోర్టుకు వెళ్ళొచ్చు అనేది ఒక వాదన వినిపిస్తోంది. అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీ ఫామ్స్ ఇవ్వాలి అన్నారు. కేసీఆర్ ఎలా ఉందంటే నేను విచారణకి వెళ్ళకూడదు అనేటువంటిదే ఉంది. సస్పెన్స్ అంటూ ఏం లేదు. ఇప్పటికీ ఎర్రవల్లిలో సమాలోచనలు జరుగుతున్నాయి. కేటీఆర్ తోటి, హరీష్ రావు తోటి వాళ్ళు అక్కడే ఉండి సమాలోచనలు చేస్తున్నారు. ఏంటి విచారణకు వెళ్ళాలా వద్దా అంటే వెళ్ళాల్సినటువంటి పని లేదన్న దాని మీదే ఉన్నారు. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు, అంతా అవుతుంది. సో ఇక్కడ పూర్తిగా విచారణ సైడ్ చేయడానికి చెప్పినటువంటి కారణాలు, నేను బీఫామ్స్ ఇవ్వాలి మొత్తం అందరికీ కూడా పార్టీ తరఫు నుంచి, మున్సిపల్ ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో నేను చాలా బిజీగా ఉంటాను, క్యాంపెయినింగ్ కానీ దిశానిర్దేశం కానీ ఇవన్నీ చేయడానికి. సో ఎన్నికల సమయం తర్వాతే ఇక విచారణ జరిగితే బాగుంటుందేమో అన్న విధంగా లంచ్ మోషన్ పిటిషన్ కూడా మూవ్ అవుతున్నారు కోర్టులో అనేది ఒకటైతే, అసలు ఇవన్నీ కూడా ఏమీ కాకుండా హ్యాపీగా పొలం పనులు చేసుకుంటూ, విచారణ లేదు, గాడిద గుడ్డు లేదు, వాళ్ళు కోర్టులో కేసు వేసినా, వాళ్ళు నోటీసులు ఇచ్చినా, ఇంటికి వచ్చి అతికించినా, ఏం చేసినా నాకేం ఫరక్ పడదురా భయ్ అని చెప్పి హ్యాపీగా రైతు అవతారం ఎత్తి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పొలం పనులు చేసుకుంటున్నటువంటి కేసీఆర్ విచారణ సంస్థల్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజల్లో వాళ్ళని బఫూన్లను చేస్తున్నారు. మీరేంటారా నాకు నోటీసులు ఇచ్చేది, నేను మీకు చెప్పిందల్లా మీరు నమ్ముకుంటూ పోవడమే, బట్ నా పని నేను చేసుకుంటాను అని చెప్పి. మేబీ చాలామంది అనొచ్చు ఏంటంటే అక్కడ పొలం ఉంది కాబట్టి పొలం పనులు చేస్తే తప్పే ఉంది. పొలం పనులు చేస్తే తప్పేమీ లేదు. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు బీఫామ్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ బీఫామ్స్కి సంబంధించి అభ్యర్థుల్ని పిలిపించుకోవడం, వాళ్ళకి బీఫామ్స్ ఇవ్వడం అన్నటువంటి కార్యక్రమాలు కూడా ఉండాలి కదా అక్కడ. సో అవేమీ లేవు. మంచిగా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లాయర్లని, కేటీఆర్ని, హరీష్ రావుని పెట్టుకొని ఒక పక్కన మాట్లాడుతూనే ఈ విచారణకు సంబంధించి హ్యాపీగా పొలం పనులు చేసుకుంటున్నారు. మీరు ఎన్నన్నా చేసుకోండి, నేను నా మట్టి పనులను వదలను అన్నట్టుగానే ఆయన పరిస్థితి ఉంది తప్పితే ఏం లేదు. అంటే మానసికంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎన్నన్నా నోటీసులు ఇవ్వండి, నేను వచ్చేది లేదు, మీరు నన్ను అడిగి చచ్చేది లేదు, నా పందా ఇంతే అని చెప్పని అన్నారు. సో సిట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? నోటీసులు ఇవ్వడం తప్పితే ఏం చేయలేరు. తర్వాత ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా? తీసుకోవడానికి లేనటువంటి పరిస్థితి. ఇది జరుగుతున్నటువంటి తీరు. చూద్దాం మరి రేపు 1 గంటకి నందీనగర్కి ఆయన ఏమైనా వస్తారా, విచారణకు హాజరవుతారా, లేదంటే ఎర్రవల్లే కావాలి అని కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించి మరి విచారణకు అక్కడికి పెట్టుకుంటారా? పెట్టుకుంటే ఒకవేళ విచారణ అధికారులు అక్కడికి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? గవర్నమెంట్ పంపిస్తుందా? వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.